ప్రజాస్వామ్యానికి ఎట్ కరెక్ట్? జూపుడి గారు, యాక్చువల్గా ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే టీడీపీ యాంగిల్లో ఏమో మీరు ఓడిపోతారు అనే భయంతో కోర్టుకు వెళ్ళారు అని వాళ్ళు అంటున్నారు. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, అసలు ఇది స్థానిక ఎన్నికలను స్కిప్ చేయడానికే తెలుగుదేశం ఆడుతున్న డ్రామా అని మీరు అన్నారు. ఒకవేళ అలా అలా వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అనుకుంటే కూడా ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు స్టెప్ ఎందుకు తీసుకుంటారు అంటే ఇక్కడ మోహన్ గారు ఇక్కడ రెండు అంశాలని చాలా క్లియర్గా చూడొచ్చు. వన్ ఈజ్ పొలిటికల్ యాంగిల్. ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా, వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఒక ఆరోపణని చేయొచ్చు, కానీ ఆరోపణలో శాంటిటీ ఏంటి? దానికి ఒక సైంటిఫిక్ పర్పస్ ఒకటి ఉండాలి కదా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ మీరు ఇంకా దాన్ని తేల్చకుండా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలా ఇస్తారనే దాని మీద పురుషోత్తం రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఇంత అంబిగ్యూటీ ఉన్న తర్వాత హూ హ్యాస్ టు సేవ్ ద డెమోక్రసీ? ఇప్పుడు ఓటు అనేది మనిషి ఓటు వేయకపోతే చచ్చిపోతే వాడు లెక్కగా భావించేటువంటి ఈ సమాజంలో ఓటర్కి బ్రతికుండి ఓటేసే అవకాశం లేదు, లేదా ఉన్నా కానీ వాడు వేస్తాడో లేదా డౌట్. ఇంత అంబిగ్యూటీ క్రియేట్ చేస్తున్న దీని మీద ఈ సందిగ్ధ అవస్థని తేల్చాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా డెమోక్రసీని బతికించాల్సింది కోర్టే. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ కమిషన్ అయినదు, ఇంకొక ప్రభుత్వం అయినదు, కాబట్టి కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళిన వాళ్ళని ఓడిపోతారు కాబట్టి కోర్టుకు వెళ్ళారంటే, న్యాయం కోసం వెళ్ళిన వాళ్ళని ఆ పేరు పెట్టారంటే మనం ఏం చేయలేం. రెండో అంశం, అసలు వాళ్ళకి ఏ ధైర్యం లేకపోతే వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్తున్నాం అంటారంటే, సో డైరెక్ట్ ఎలక్షన్ మాకు కూడా మంచి అనే మా నాయకుడు చెప్పాడు. అవును, మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం, కూటమి దౌర్జన్యానికి దిగుతున్న ప్రతి మినిట్ మా కార్యకర్తల్ని, మా పార్టీని, మా నాయకుల్ని టెర్రరైజ్ చేయాలనుకున్న నేపథ్యంలో ఎలక్షన్స్ లో డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకునే ఒక మోడల్ని తీసుకొచ్చారనుకోండి, వీ వెల్కమ్ ఇట్. అది వాళ్ళకి నష్టమా మాకు నష్టమా, లేదా మాకు లాభమా వాళ్ళకి లాభమా అని కన్నా, బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీ నౌ అవర్ ఫీలింగ్ ఇస్ దాట్. మా ఫీలింగ్ ఏంటంటే డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రజా అధ్యక్షుడినో, లేకపోతే చైర్మన్నో, లేకపోతే మేయర్నో, లేకపోతే ఇంకొకరినో డైరెక్ట్ గా ఎన్నుకునే నేపథ్యం వచ్చినప్పుడు మేము దాన్ని అడ్వాంటేజ్ గానే మేము భావిస్తాం. ఎందుకు? అనేకమైన ప్రెజర్స్ మా నాయకుల మీద తగ్గుతాయి, అనేకమైన కేసులు మా మీద తగ్గుతాయి, దాడులు తగ్గుతాయి, ప్రజాస్వామ్యం కాస్త కొంచెం బ్రతకడానికి అవకాశం ఉంటుందని భావిస్తాం. సరే, దాన్ని కూడా వాళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకొని డైరెక్ట్ ఎలక్షన్స్ లో పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఇంకేరే మెకానిజంలోకి ఏమైనా వెళ్ళారు అనుకోండి, సరే దాని సంగతి మేము తర్వాత చూస్తాం. కాబట్టి అది వాళ్ళు ఎలా వాళ్ళకి మంచిదని భావిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఒక అపోజిషన్ పార్టీగా దాన్ని మేము ఖచ్చితంగా సవాల్గానే స్వీకరిస్తాం. మా నాయకుడు ఆ అంశం మీద ఒక పూటంతా కూడా మొత్తం ఇన్ఛార్జీలకి క్లాస్ తీసుకోవడం జరిగింది. ఈ ఎడ్యుకేటెడ్ లాట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఈ ఫ్రేలో నుంచి బయటకు వెళ్లకుండా ఎలా ధైర్యంగా నిలబడాలి మాట్లాడారు. రాబోయే ఎలక్షన్స్ కి ఇది ప్రీ ఫైలెన్స్ లాగా. జూపిడి గారు, ఇప్పుడు మీరే అంటున్నారు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే డెఫినెట్గా లాభించే విషయం వైసీపీకి అని. మరి ఇప్పుడు కోర్టులో మీరు ఎందుకు పిటిషన్ వేయటం ఎందుకు? ఎన్నికలు జరగడానికి మీరు మార్గం సుగమం చేస్తే సరిపోద్ది కదా. అంటే ఇప్పుడు కోర్టు మేము వేసింది ఏంటంటే సైంటిఫిక్ టు సేవ్ ద గవర్నమెంట్ డెమోక్రసీ. నువ్వు ఒక బ్రతికున్నవాడిని, ఆ ప్రాంతంలో ఉన్నవాడిని, నీకు నచ్చని ఓటరు నీకు ఏడు కాబట్టి నువ్వు తీసేస్తానని ఒకవేళ చేస్తే ఇది న్యాయం కాదు కదా. సర్ హ్యాస్ టు డిక్లేర్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జెక్షన్స్ కూడా పోవాలి కదా. సర్ వాళ్ళు చేశారు, దేనికోసం చేశారో, వాళ్ళ మోటో ఏంటో అర్థమైంది. ఎవరు ఎఫెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళినప్పుడు అది ఫైనల్ కావాలి కదా. ఇది కాకుండా ఈ మధ్యలో నువ్వు ఎలక్షన్ పెడతానంటే ఎట్లా? కాబట్టి డెమోక్రటిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, మనిషిని నువ్వు బ్రతికించాలి, ఓటర్ నువ్వు బ్రతికించాలి. ఫస్ట్ ఓటర్ ఉంటేనే కదా నీ ఎలక్షన్ జరిగేది. నువ్వు దాన్ని అసలు ఆ తర్వాత చూసుకుందాం నువ్వు అనే నేపథ్యంలోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీగా మేము ఊరుకోం కదా. కాబట్టి ఇది మా భయం కాదు. వీఆర్ హియర్ టు సేవ్ ద డెమోక్రసీ. కోర్టుకి మేము అప్రోచ్ అవటం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును అప్రోచ్ అయింది. ఇట్ డజంట్ మీన్ దట్ బిహైండ్ దట్ ఏదో ఫీల్ ఉంది, వీళ్ళు ఓడిపోతారు. దయచేసి ఇది వాళ్ళు అనేకమైన ఆలోచనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన సమస్యని ప్రజలకు అందుబాటులోకి మేము ఒక ప్రభుత్వంగా మేము తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా
పురుషోత్తం రెడ్డి